అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రియులారా, ప్రభు కృపను బట్టి దేవుడు మనల్ని మరి 2026 సంవత్సరంలో మొదటి నెల మరి లాస్ట్ వీక్లోనికి మనల్ని తీసుకొచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెప్పుకుంటున్నాం. మరి దాదాపు నెలంతా మనల్ని కాపాడాడు. అందుని బట్టి దేవునికి మనం వందనస్తున్నాం. మరి ఈరోజు మనము దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. మనం ఆదికాండము 1వ అధ్యాయం నుంచి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఆదికాండం 2వ అధ్యాయము 17వ వచనము మనం చదువుకోబోతున్నాం. 17వ వచనంలో మూడో పదం గురించి మనం నేర్చుకుంటున్నాము. మరి మొదటి మాట మంచిది, రెండో మాట చెడ్డది, తర్వాత ఇప్పుడు మూడో మాట తెలివి అనే మాట రాయబడింది. ప్రియులారా, కనుక ఆ మాట గురించి మనం చదువుకున్నాం. మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు కూడా బైబిల్ చదవండి. బైబిల్ లేకుంటే మరి మొబైల్లో ప్లే స్టోర్లోకి వెళ్ళి ఓలీ బైబిల్ అని మీరు టైప్ చేయండి. మీకు ఓలీ బైబిల్ వస్తుంది. అక్కడ ఏ భాష కావాలంటే ఆ భాష మీకు బైబిల్ లభిస్తుంది. మీరు బైబిల్ చదవండి. మరి బైబిల్ అనేది ఇది మత గ్రంథం కాదు, మార్గ గ్రంథం. మరి దేవుడు మనుషుల కొరకు రాసిన లెటర్ అన్నమాట. మన రిలేటివ్స్, మనకు బంధువులు, మనకు ఫ్రెండ్స్, వారికి ఎట్లా మనము ఈఎంఐ తర్వాత వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపిస్తాము. మరి పూర్వకాలం లెటర్ రాసేవాళ్ళు, మరి ఇప్పుడు అవి లేవు. కాబట్టి ఈ విధంగా మనం ఎట్లా మన ఫ్రెండ్స్కు మన సమాచారం వారికి తెలియజేస్తాము. మన మనసులో మాట, మనం ఏం చెప్పాలనుకుంటున్నామో వారితో మనం మరి లెటర్ ద్వారా మనం ఎట్లా తెలియజేస్తామో అదేవిధంగా దేవుడు కూడా మనుషులందరి కొరకై మరి ఇచ్చిన గ్రంథమే బైబిల్. ఈ లోకంలో చాలా గ్రంథాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనుషులు రాసిన గ్రంథాలే. ప్రియులారా, మరి ఆ గ్రంథాలకు మరి ఆధారం లేదు. మరి దాంట్లో రాసినది మరి పురాతత్వ శాఖ కానీ మరి ఏది కూడా దానికి రుజువులు లేవని మరి తెలియజేసింది. కనుక ఏ గ్రంథమైనా సరే మరి పురాతత్వ శాఖ ప్రకారంగా మరి గుర్తులు ఉండేటివి, మరి రుజువులు ఉండేది ఏదంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఒక్కటే. కనుక మీరు బైబిల్ అనేది చదవండి. బైబిల్లో మరి దేవుడు ఏం చేశాడు, ఏం చేయబోతున్నాడు, ప్రజెంట్ ఏం చేస్తున్నాడు, మన కొరకు ఏం చేశాడు, పక్షుల కొరకు ఏం చేశాడు, జంతువుల కొరకు ఏం చేశాడు, ఈ ప్రకృతి చెట్లు, ఫలములు, వృక్షములు, తర్వాత మరి చేపలకు, మరి భూమి నుండి జీవులన్నిటి కొరకు దేవుడు ఏం చేశాడు అనేది పరిశుద్ధ గ్రంథం బైబిల్ మనకు చెప్తుంది. కనుక నేను కూడా బైబిల్ చదువుకున్నప్పుడు వేరే గ్రంథాలు చదివేవాడిని. మరొక కాలజ్ఞానం, మరి భారతం, ఆ తర్వాత భగవద్గీత, అజుర్వేదం, ఋగ్వేదం, సామవేదం, 18 పురాణాలు, ఇవన్నీ మా వాళ్ళు చదివేవాళ్ళు. నేను అవన్నీ చదవలేదు. కానీ నేను మరి కాలజ్ఞానము, మహాభారతం, తర్వాత మరి భగవద్గీత కొంతవరకు చదివాను. ఇంకా అవి గ్రహించే మరి వయసు కూడా నాకు లేదు. చాలా చిన్న వయసులో చదివాను. ప్రియులారా, మరి నేను కూడా దేవుడు 96 నుంచి నన్ను సేవలో దేవుడు ఉంచుకున్నాడు. కనుక మరి దేవుడు మరి చిత్త ప్రకారంగా మనం అందరం కూడా వాక్యం నేర్చుకోవాలని మరి ఈ ఛానల్ మరి స్టార్ట్ చేయడం జరిగింది. సహోదరుల ప్రోత్సాహం వల్ల మరి పెద్దల అంకుల్ వాళ్ళు 2019 నుంచి నాకు మరి మీ వాక్యాలు ఆన్లైన్లో పెట్టమని చెప్పారు. కానీ నాకు కూడా నడిపింపు రాలేదు. మరి ప్రభు చిత్త ప్రకారంగా మరి దాదాపు 4 months అవుతుంది మరి ఈ ఛానల్ స్టార్ట్ చేసి. మరి మీరందరూ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, కానీ మీరు వాక్యము వినటం లేదు. కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారన్న మీకేం ప్రయోజనం లేదు. మీరు వినండి, మీకు సబ్జెక్టు తెలుస్తుంది. కనుక దేవుని వాక్యము మనము నేర్చుకోవాలి. దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి. దేవుని వాక్యం మనల్ని నడిపించేది గాను, మనల్ని బ్రతికించేది గాను, మనల్ని ఆదరించేది గాను, మనల్ని ఆశీర్వదించేదిగా ఉందన్నమాట. కనుక దేవుని వాక్యంలో అన్నీ ఉన్నాయి. మనకి ఏది కావాలో అవన్నీ కూడా దేవుని వాక్యంలో దేవుడు ఉంచాడు. అందుకే మరి బైబిల్ చదవమని మీకు చెప్తున్నాను. నేను కూడా బైబిల్ చదివే యేసు దేవుడని తెలుసుకున్నాను. నాకు ఎవరు సువార్త చెప్పలేదు. చెప్పడానికి కూడా మరి మా వీధికి రావడానికి మరి భయపడేవాళ్ళు. ఎందుకంటే మేము అలాంటి కేటగిరీకి చెందిన వాళ్ళం. ప్రియులారా, మీరందరూ కూడా బైబిల్ చదవండి. మరి బైబిల్ ఏ కులానికి చెందిన, ఏ మతానికి చెందిన, ఏ దేశానికి చెందిన వాళ్ళైనా సరే పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుడు మనుషుల కొరకు రాసిన లెటర్ అని మరొకసారి మీకు చెప్తున్నాను. మీరందరూ చదివి దేవుని ప్రేమను, దేవుని గొప్పతనాన్ని, ఆయన ఆధిపత్య అధికారాన్ని, ఆయన మహత్యమును, ఆయన యొక్క పరిశుద్ధతను,
ఆయన ఉండే ప్లేస్ను, ఆయన ఉండే ప్లేస్ వదిలిపెట్టి మన కొరకు ఆయన ఏం చేశాడు, ఆయన ఏమైనాడు, ఇప్పుడు ఏమై ఉన్నాడు అనేది కూడా మీకు పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేస్తుంది ప్రియులారా. ఈ విశ్వాన్ని, ఈ ఆకాశాన్ని, భూమిని, సమస్త సృష్టిని, మరి నక్షత్రాలను ప్రభా, మరి అదేవిధంగా ఈ సమస్తమైన ఈ గ్రహాలను అన్నీ కూడా దేవుడే సృష్టించాడు కనుక ఇవన్నీ కూడా బైబిల్ మీకు తెలియజేస్తుంది కనుక బైబిల్ చదవండి ప్రియులారా. సరే, మంచిది. మనం ఇప్పుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనము చదువుతాను, మీరు కూడా చదవండి. అయితే మంచి చెడ్డలు తెలివిని చురుక్ష ఫలములు నీవు తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయంగా చచ్చిదవని నరునికి ఆజ్ఞాపించును. చూసారా ప్రియులారా, ఇక్కడ దేవుడైన యెహోవా మరి మొట్టమొదటి మనుషుడైన ఆదాము అనమాట. ఆదాముకు దేవుడు తెలియజేస్తున్నాడు, ఎందుకంటే ఆదామును దేవుడే సృష్టించాడు. ఆదాము కన్నా ముందే ఈ భూలోకములున్న మరి మృగాలు, జంతువులు, పక్షులు, తర్వాత చీమలు, కీటకాలు, మరి చేపలు అన్నీ కూడా దేవుడి, పక్షులు అన్నిటి దేవుడు సృష్టించాడు. లాస్ట్లో మనిషిని సృష్టించాడు అనమాట. అయితే మరి వాటన్నిటి గురించి మరి నేను చెప్పను. మరి ఇప్పుడు మనుషునికి దేవుడు ఏం చెప్పాడో దాని గురించి చెప్తున్నాను. కనుక మనుషునికి ఏం చెప్పాడంటే, మీరు మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు, వాటిని తినుదినమున నిశ్చయంగా చచ్చెదవు అని నరునికి ఆజ్ఞాపించాడు. కనుక అవన్నీ కూడా తర్వాత చెప్తాను. ఇప్పుడు ఈరోజు మరి మూడో మాట ఏంటంటే, మనం ఫస్ట్ మాట మంచి గురించి నేర్చుకున్నాము, చెడు గురించి నేర్చుకున్నాము. ఈరోజు మంచి చేస్తే మనకు ఏం జరుగుతుంది, నీకు మరి ఆ వీడియో టైటిల్స్ కూడా మీకు పెట్టాను, మీరు చూడకుంటే చూడండి. మనం మంచి చేసినప్పుడు మరి తాత్కాలిక బాధలు, శాశ్వత ఘనతలని మరి దానికి టైటిల్స్ పెట్టాను. అదేవిధంగా చెడు చేసినప్పుడు కూడా మనకు తాత్కాలిక ఘనతలు, తాత్కాలిక ఘనతలు, శాశ్వత బాధలు. చెడు చేసినప్పుడు తాత్కాలికంగా మరి ఘనతలు వస్తాయి, కానీ తాత్కాలికంగా ఘనతలు వస్తాయి, శాశ్వతంగా బాధలు వస్తాయి అన్నమాట చెడు చేస్తే. మరి ఈరోజు మనం నేర్చుకునే వాక్యం ఏంటంటే తెలివి, అంటే దేవుడు చెప్పినాడు కనుక మూడో మాట మీరు చూడండి. తెలివినిచ్చు వృక్ష ఫలం అంటే ఈ తెలివి అనే మాట బైబిల్లో ఎన్నిసార్లు రాయబడినది మీకు తర్వాత చెప్తాను. అయితే చూడండి ప్రియులారా, ఇక్కడ తెలివి అనేది మరి దేవుడు మనుషునికి ఇచ్చిన ఒక వరం, గిఫ్ట్ అన్నమాట తెలివి. మళ్ళీ తెలివి అంటే ఏమిటి అంటే, ఈ లోకంలో మనం ఏం చేయాలన్నా తెలివి అంటే జ్ఞానం అనమాట. ఇంగ్లీష్లో స్మార్ట్ మ్యాన్ అంటారు అనమాట. కనుక ఈజ్డో కనుక దేవుడు మరి ఒక మనిషి చాలా జ్ఞానంగా ప్రవర్తిస్తున్నాడు అంటే ఈ వ్యక్తి చాలా స్మార్ట్గా ఉన్నాడు అని చెప్తాడు, అంటే చాలా జ్ఞానవంతుడని అర్థం. అంటే జ్ఞానము, తెలివి, వివేచన, తర్వాత బుద్ధి, ఇవన్నీ కూడా పర్యాయపదాలు జ్ఞానానికి సంబంధించినటివే. అయితే మరి దేవుడు మనకు జ్ఞానం ఇవ్వటం వల్లనే మనము అన్నం తినే విషయంలో కానీ, పనులు చేసుకునే విషయంలో కానీ, వస్త్రాలు వేసుకునే విషయంలో కానీ, మనము ఏ పని చేయాలన్నా మరి జ్ఞానం అనేది అవసరం. జ్ఞానం లేకుండా మరి చేసే పని ఎవరిదంటే అది సైతాన్ పని. దాని గురించి చెప్పాను. ఇప్పుడు సైతాన్ ద్వారా మరి ఎవరైతే సైతానుకు లోబడ్డారో, సైతాను ఆవరించిందో, సైతాను వారిని పట్టుకుందో, వాళ్ళందరూ కూడా లోకములో మరి పిచ్చోళ్ళై తిరుగుతున్నారు, తర్వాత తాగుబోతులై తిరుగుతున్నారు. మరి జూదం అంటే వ్యసనాలు అనమాట, ప్యాక్ ఆడటం, ఇంకా వేరే గుర్ర పందాలు, క్రికెట్, ఇంకా ఇవన్నీ ఏంటంటే వినోదం అని అనుకుంటారు, కానీ అది కూడా ఒక సైతాన్ లక్షణమే. చూడండి, కుటుంబానికి కావాల్సిన డబ్బులు, కుటుంబానికి ఆధారమైన ప్రాపర్టీస్ అమ్మి మరి ఆర్ట్స్ గేమ్స్లో, తర్వాత మరి క్రికెట్లో, ఇంకా ఫుట్బాల్లో, ఇంకా వేరే మరి గేమ్స్లో వాళ్ళు పెడతారన్నమాట. బెట్ అంటే డబల్ వస్తుంది అని. కానీ కొన్నిసార్లు వస్తాయి, కొన్నిసార్లు రాదు. కానీ కొన్నిసార్లు మనకు వచ్చినా కానీ అది అంత మరి మనకు దేవుడిచ్చినది కాదు అని మనం గుర్తించాలి. చూడండి, మనం ఏదన్నా దేవుడు మనకేసంటే దేవుడు చెప్పాడు. మనము ఫస్ట్ ఆదాం ఏం పని చేయకుండానే దేవుడు భోజనం ఇచ్చాడు, కానీ ఆదాం చేసిన మరి పాపం వలన మనం పని చేయాల్సి వచ్చింది. కాబట్టి దేవుని ఆజ్ఞ ప్రకారంగా మనం పని చేయాలి. కనుక మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎవడైనా పని చేయనిలా భోజనం చేయకూడదు అని చెప్పి. అంటే నువ్వు మరి ఎంప్లాయీస్ అయితే ఎంప్లాయీస్లో నువ్వు నమ్మకంగా ఉండి పని చేస్తే అప్పుడు నీకు ఆ ఒక వచ్చే మరి శాలరీ వలన నీకు కుటుంబానికి పోషణగా ఉంటుంది అన్నమాట. నువ్వు మరి బిజినెస్ చేస్తావు అనుకో, బిజినెస్లో కూడా నమ్మకంగా ఉండాలి. నీకు ఎంత అవసరమో మరి ఎంత నిర్ణయించారో దాని ప్రకారంగా ఉండాలి. తర్వాత ఏ పని చేసినా మరి సేవకులైనా, సువార్థికులైనా, ఎవరైనా సరే దేవుడు ఇచ్చిన దాని వలనే సంతృప్తి
చెందాలన్నమాట. పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది, పౌలు తిమోతికి రాస్తూ సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకము అని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడింది. ప్రియులారా, మనం ఏదైనా కానీ దేవుడు మనం ఇచ్చిన దాన్ని బట్టి సంతోషించాలి. దాన్నే దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనకి ఏది కూడా తక్కువ లేకుండా సఫిషియెంట్గా సమృద్ధిగా మనకు దేవుడు ఉంచుతాడు. కనుక చూడండి, ఇక్కడ మనం ఒకటేసారి ధనవంతులం కావాలి, ఒకేసారి ఎక్కువ మనకు డబ్బులు రావాలి, ప్రాపర్టీస్ రావాలి, మరి ఎక్కువ మనకు జ్ఞానం కలగాలని ఈ లోకంలో మనుషులు ప్రయాసపడుతుంటారు. కానీ చూడండి, అలాంటి జ్ఞానం, అలాంటి మరి లాభము మనము ఆశించకూడదు. ఎవరు ఆశిస్తారంటే మరి దేవుని నమ్మని వాళ్ళు, బైబిల్ చదవని వాళ్ళు ఆశిస్తారు. అవన్నీ చాలా చరిత్రలు ఉన్నాయి, అవన్నీ చెప్పని ప్రియులారా. నేను ఇప్పుడు చూడండి, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే మరి మూడో మాట ఏంటంటే తెలివినిచ్చు. తెలివి అంటే జ్ఞానం. కనుక మనకు దేవుడు మరి జ్ఞానము ఇచ్చిన ద్వారా మరి మనం అనేకమైన మంచి పనులు చేస్తున్నాం. కనుక జ్ఞానము ఇవ్వకుంటే మనం మంచి పనులు చేయలేము. చూడండి, మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కూడా మరి మోజెస్ ప్రవక్త మరి దేవుని ప్రజలకు చెప్పాడు అనమాట. మరి ఆయన ఎట్లా చెప్పాడంటే ఆయనకు దేవుడు చెప్పాడు. మరి చూడండి, మరి చాలా విషయాలు చెప్పాడు మోజెస్ ప్రవక్తకు క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల క్రితం అనమాట. చూడండి, క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల క్రితంలో ఇక్కడ మోషే ప్రవక్తకు మరి దేవుడు ఏం చెప్పాడంటే దేవుని మందిరము ప్రత్యక్షపు గుడారం, దేవుని మందిరమును కట్టాలి. ఇజ్రాయెల్ ప్రజలు 40 సంవత్సరంలో ప్రయాణం చేశారు. వాళ్ళు ఎందుకు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారనేది చెడు అనే వీడియోలో మీకు పెట్టాను, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయను మీకు. ఇప్పుడు చూడండి, మరి ఎందుకు వాళ్ళు 40 సంవత్సరాలు ప్రయాణం చేసినారని మరి దాని ద్వారా మీకు తెలుసుకున్నారు. అయితే ఆ ఒక ప్రయాణంలోనే దేవుడు ఆయనకు మరి దేవుని మందిరం ప్రత్యక్ష గుడారం కట్టాలి అని చెప్పాడు. కనుక ఆ ప్రత్యక్ష గుడారం కట్టడానికి ఎవరు కావాలి? మరి 12 గోత్రకర్తలు ఉన్నారు. 12 గోత్రకర్తల్లో వారి పేరు వాళ్ళని ఏర్పరచుకోవాలన్నా, లేకపోతే నేనే దేవుడు నన్ను పిలిచాను, నేను మరి కట్టాలన్నా, లేకపోతే నా పరిచారకుడు యెహోషువ ఉన్నాడు, ఆయన కట్టాలన్నా అని ఆయన ఆలోచించుండొచ్చు. అయితే నేను చెప్తున్నాను మీకు. అయితే చూడండి, దేవుడు ఆయనకి ఏం చెప్పాడంటే మరి 2 వ్యక్తులను చెప్పాడు. మరి వారు మరి అబీమెలెకు. తర్వాత చూడండి, ఇక్కడ మరి ఇది మీరు ఈ వాక్యంలో మనం చదివినట్టయితే చూడండి 35వ అధ్యాయం, నిర్గమకాండం 35వ అధ్యాయంలో ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అనమాట. 35 లాస్ట్ వచనం అనమాట. 35 మీ దగ్గర బైబిల్ ఉంటే చదవండి, ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి. చెక్కుడు వాడేమి, చిత్రకారుని పనేమి, నీలద్రుమ రక్తవర్ణములతో సన్ననారతో బుట్ట పని చేయవాడు, నేత చేయవాడు, సమస్త విధమైన పనులు అనగా ఏ పనిను చేయువారి యొక్క విచిత్రమైన పని కల్పించు వారి యొక్క పనులు చేయుటకు ఆయన వారి హృదయంను జ్ఞానంతో నింపి ఉన్నాడు. చూడండి, ఇవన్నీ కూడా అంటే దేవుని మందిరంలో చెక్కుడు పని, తర్వాత మరి బుట్ట పని, ఆ తర్వాత రత్నములు ఎట్లా మరి దాన్ని సరైన విధానంలో చేయాలి, చెక్కాలి. రత్నములు అంటే వజ్రాలకు సంబంధించినటువంటి దానిలోకి మరి కొన్ని రాళ్లను రత్నములు అంటారు, గోమేదకములు అంటారు, పుష్పరాగములు అంటారు. తర్వాత ఇంకా వజ్రాలకు ఆ వజ్రాలే, కానీ ఆ రాళ్లకు అలాంటి పేర్లు పెట్టారు. మనకు అవన్నీ కూడా తెలియవు, అవన్నీ బైబిల్ చదివితేనే మనకు తెలుస్తాను. అందుకే మిమ్మల్ని బైబిల్ చదవమని చెప్తాను. అయితే ఇవన్నీ చూడండి, ఇప్పుడు బంగారు ఉంది, బంగారుని మరి కరిగించి దాన్ని ఒక రూపాన్ని చేస్తారు. అయితే వజ్రాలను ఆ విధంగా చేయడానికి లేదు, అవి కరిగించడం, దాన్ని మరి ప్రత్యేకంగా మరి దాన్ని చేయాలి. అంటే అలాంటి పనులన్నీ కూడా మరి రావాలంటే ఆ వ్యక్తులే ఏమై ఉండాలి? మరి దేవుని జ్ఞానంతో నింపబడి ఉండాలి. చూడండి, మనము దేవుని పని చేయాలంటే దేవుని జ్ఞానము అవసరము. దేవుని పని చేయాలంటే ఇప్పుడు సువార్త మనం చేయాలనుకో, సువార్త చేయాలంటే దేవుని జ్ఞానము అవసరం. చూడండి, మనం దేవుని జ్ఞానం లేకుండా సువార్త చేసినామనుకో అక్కడ మనం నష్టపోతాము. తర్వాత మనం సువార్త చేయలేం, ఇంకా అనేకమైన ప్రమాదాలు ఏర్పడతాయి. చూడండి, దేవుని మందిరం వీళ్ళు కడుతున్నారు. అయితే అప్పుడు కూడా దేవుని ఒక జ్ఞానంతో వీళ్ళు నింపబడ్డారు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది అనమాట. కనుక చూడండి, దేవుని వాక్యం, చాలామంది దేవుని మందిరం కడతారు కానీ వాళ్ళు నష్టపోతారు. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క చిత్త ప్రకారంగా దేవుని జ్ఞానం చేత నింపబడి మందిరము కట్టరు అన్నమాట. చూడండి, అక్కడ మరి వాళ్ళ శరీర సంబంధమైన వాళ్ళ సొంత జ్ఞానం, స్వార్థం చూపించి మరి వాళ్ళు అక్కడ లెక్కలలో ఇంకా వేరే వేరే విషయాలలో వాళ్ళు తప్పులు చేసి మరి అక్కడ దేవుని ఆశీర్వాదములు పొందలేరు అన్నమాట. చూడండి, ఇక్కడ దేవుని మందిరం కట్టే విషయంలో మన సొంత జ్ఞానం
మనము ఉపయోగించకూడదు. ఈ యొక్క దేవుడే చెప్తున్నాడు అనమాట. అంటే దేవుని మందిరము కట్టాలంటే దేవుని జ్ఞానంతో నింపబడాలి అని చెప్తున్నాడు. చూడండి, మరి నిర్గమకాండము మరి చదవండి. నిర్గమకాండము మరి 30వ అధ్యాయం నుంచి మీరు లాస్ట్ వరకు చదవండి. మరి అక్కడ దేవుని మందిరం ఎట్లా దేవుడు కట్టాడు, ఎట్లా ఆజ్ఞాపించాడు, ఎవరు కట్టారు అనేది అన్నీ కూడా మీకు అక్కడ దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది. చూడండి ప్రియులారా, మొట్టమొదటి ఏంటంటే మనం దేవుని పని చేయాలంటే కూడా మనము దేవుని మందిరం కట్టాలి అంటే కూడా మనం దేవుని జ్ఞానము అవసరము అని చెప్తున్నాడు దేవుడు. తర్వాత చూడండి, ఇంకా దేవుడు ఏం చెప్తున్నాడంటే ద్వితీయోపదేశకాండం చాలా ఉన్నాయి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 6వ వచనం చదువుతాను, మీరు కూడా చదవండి. చూడండి, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 6వ వచనము. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 6వ వచనము, ఈ కట్టడాలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలను, వాటిని గూర్చి విను జనులు దృష్టికి అదే మీకు జ్ఞానమును, అదే మీకు వివేకము, వారు చూసి నిశ్చయంగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేకములు గల జనమని చెప్పుకుందరు. చూసారండి, ఇక్కడ ఇది కూడా మోజెస్ ప్రవక్తనే చెప్తున్నాడు, మోసే ప్రవక్త చెప్తున్నాడు. ఇది కూడా అప్పుడే చెప్పాడు, క్రీస్తు పూర్వము 1500 సంవత్సరాల క్రితము. అయితే చూడండి, ఇక్కడ మరి మోజెస్ ప్రవక్తకు దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన చెప్పినదే ప్రజలకు చెప్తున్నాడు అనమాట. ఈ కట్టడాలన్నిటిని కూడా మీరు అనుసరించి గైకొనవలను. కట్టడాలంటే చాలామంది ఏమనుకుంటారు, కట్టడాలంటే కన్స్ట్రక్షన్ అనుకుంటారు, అంటే బిల్డింగ్ కట్టడం అంటారు. కట్టడాలంటే దేవుని మాటలు, అంటే కట్టడాలని కూడా ఇట్లా రాయబడింది అనమాట. ఇట్లా రాయబడింది, కట్టడాలు, ఆజ్ఞలు, ఆయన మాటలు అనమాట. ఇవన్నీ కూడా కట్టడాలంటే ఆయన మాట వినటం. మరి ఎవరైతే దేవుని మాట విని దేవుని ఆజ్ఞలు అనుసరించి వాళ్ళు నడుచుకుంటారో వాళ్ళు ఎవరంట, జ్ఞానవంతులు అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది. అయితే వాళ్ళని చూసే వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే నిజముగా ఈ జనులు జ్ఞాన వివేకము గల జనులు అనుకుంటారు. చూడండి, చాలాసార్లు ఏమనుకుంటారంటే నాకు ఇంత జ్ఞానం ఉంది, నేను ఇన్ని గొప్ప పనులు చేశాను అని చాలామంది వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటారు, మన గురించి మనం చెప్పుకుంటాం. చాలామంది పాస్టర్స్ కూడా, సేవకులు కూడా ఆ విధంగా చెప్పుకుంటారు, నేను ఇంత సేవ చేశాను, ఇన్ని మందిరాలు కట్టాను, ఇన్ని సువార్తలు చేశాను అని. కనుక అవన్నీ కూడా మనం చెప్పుకోకూడదు. చేసి ఉండొచ్చు, కానీ మరి యేసు ప్రభు ఏం చెప్పాడంటే మీరు చేయవలసినటువన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజనమైన దాసులం, మేము చేయవలసినదే చేసినాము అని మనం చెప్పాలి, మీరు చెప్పాలి అని శిష్యులకు యేసు ప్రభు చెప్పాడు. చూడండి, మరి మనం ఈ చిన్న భూలోకంలో ఈ సువార్త చేసే విషయంలో, మందిరాలు కట్టే విషయంలో, ఇంకా దేవుని పని చేసే విషయంలో, అది దేవుని ఇచ్చే ఆశీర్వాదం, దేవుని యొక్క మరి నడిపింపు వలన, దేవుడిచ్చిన మరి ఆయన సాయం చేయటం వల్ల మనం కట్టే పనులకే ఇంత అయితే, మరి దేవుడు చూడండి ఎంత గొప్ప పని చేశాడు ఆయన సమస్తాన్ని వదిలిపెట్టుకొని, ఆయన ఉండే స్థలాన్ని వదిలిపెట్టుకొని. చూడండి, దేవుడు ఉండే స్థలం గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి 5వ వచనం నుంచి మీరు చదవండి. మరి తర్వాత అక్కడ దేవుడు ఉండే ప్లేస్ గురించి ఏమనంటే ఆయన ఇడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని ఆయన ఆకారం ముందు మనుషుగా కనపడి మరి శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. చూడండి, ఇడిచిపెట్టకూడని భాగ్యము అని ఎంచుకోలేదు. అంటే పరలోకం అంటే ఎప్పుడు సంతోషం, సమాధానం, నెమ్మది, ఆనందం, దేవదూతలు, కెరాపులు, సెరుపులు, అక్కడ దేవుని ఎప్పుడు కూడా ఆరాధించే వాళ్ళే ఉంటారు. కనుక మనం కూడా దేవుని ఆరాధిస్తాం, కానీ మనం కొన్నిసార్లు ఆరాధించిందే ఆరాధిస్తాం. చూడండి, పాటలు కూడా సరిగ్గా రావు మనకు, కానీ దేవదూతలు అట్లా కాదు. మనం కొన్నిసార్లు డోలక్ కొడితే కరెక్ట్ కొడితే, హార్మోనియం రాదు, హార్మోనియం కొడితే డోలక్ కరెక్ట్, మరి రెండు సరిగా ఉంటే పాటలు రావు. మధ్యలో మనకు దగ్గర అవడం, ఇంకా అది ఇది ఎన్ని ఆటంకాలు. అయితే పరలోకంలో అట్లా ఉండవు అనమాట. అక్కడ దేవుని దూతలు, అక్కడ ఏం జబ్బులు ఉండవు, అక్కడ వేదన ఉండదు, బాధ ఉండదు, ఆకలి ఉండదు. ఇలాంటి భూలోకంలో సంబంధించిన శాపగ్రస్తమైన ఈ విషయాలు ఏమి కూడా పరలోకంలో ఉండవు. అలాంటి ప్లేస్లో దేవుణ్ణి నిత్యము దేవుని ఆరాధించే స్థలంలో ఆ స్థలాన్ని వదిలిపెట్టి మన కొరకు ఈ లోకానికి వచ్చాం. చూడండి ఎంత గొప్ప త్యాగం.
కనుక దేవుని త్యాగానికి, దేవుని యొక్క తీర్మానానికి, ఆయన రాకకు మనం పోల్చుకుంటే మనం చేసే పనులను కూడా నథింగ్. అంటే మరి అందుకే యేసుప్రభువు చెప్పాడు, మీరు చేయవలసినటివే చేశారు కనుక మేము నిష్ప్రయోజనమైన దాసులం అని చెప్పారు. కనుక మనం ఈ లోకంలో ఎంత గొప్ప పనులు చేసినా అది దేవుని కృప వలనే మనం చేస్తున్నాము అని గుర్తించాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదం మనం పొందుతాం. నేను చేసినానంటే మనం ఏం చేయలేమన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ మరి రెండో మాట ఏమిటంటే, మరి చూచే జనులు మనల్ని జ్ఞాన వివేకము గల జనులు అనుకోవాలి. ఎప్పుడంటే మనం దేవుని యొక్క మాట ప్రకారంగా, దేవుని యొక్క మరి ఆజ్ఞ ప్రకారంగా, ఆయన మనం నడుచుకునే విధానం, మనం మాట్లాడే మాటలు, మన భక్తి, మన ప్రార్థన, మన విశ్వాసం, మన ప్రేమ, మన యొక్క క్రియలు చూసి జనాలందరూ చూసి నిజంగా వీళ్ళు జ్ఞాన వివేకము గల జనులు అని అప్పుడు చెప్పుకుంటారు అనమాట. అది దేవుడే చెప్తున్నాడు. ఏంటంటే ఆయన కట్టడాలు మనము అనుసరించటమే. ఆయన కట్టడాలు ఏమున్నాయంటే మరి ఏది కూడా రాంగ్ లేవనమాట. అన్నీ కూడా మరి కరెక్ట్గా ఉన్నాయి. మనం ప్రేమించే విషయంలో, మనం ఇతరులకు మరి మంచి చేసే విషయంలో, ఇతరులతో మాట్లాడే విషయంలో, ఇతరులతో మనం మరి ఫ్రెండ్షిప్ చేసే విషయంలో, ఇవన్నీ కూడా దేవుని వాక్యం ఏది చెప్తే దాని ప్రకారంగా ఉంటే చాలు. అప్పుడు మనం జ్ఞానవంతులంగా మరి తీర్చబడతాం. చూడండి మరి అదేవిధంగా ఇంకా చూడండి, దేవుని వాక్యంలో దేవుని మందిరము మరి కట్టడం మాత్రమే కాదు, దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించి మనం జ్ఞానవంతులం అవటం మాత్రమే కాదు, కానీ చూడండి మన జ్ఞానము ఇతరులకు కూడా తెలిసినట్టు దేవుడు చేస్తున్నాడు. చూడండి, ఆ వాక్యం కూడా దేవుని వాక్యంలో రాయబడింది. మొదటి రాజుల గ్రంథం చూడండి, మొదటి రాజుల గ్రంథంలో మరి ఇక్కడ సొలొమోను అనే రాజు దేవుని యొక్క ఒక మరి విషయంలో ఆయన చేస్తున్నాడు. చూడండి ఏం చేస్తాడు, ఆయన తీర్పు తీస్తాడు. ఒకసారి ఆయనకు దేవుడు రాజ్యం ఇస్తాడు. తర్వాత ఆయనని ఇజ్రాయేల్ దేశం మీద రాజుగా చేసిన తర్వాత మొట్టమొదటి తీర్పు అన్నమాట. సొలొమోను రాజు మొట్టమొదటి తీర్పు ఇస్తాడు. ఆ మొట్టమొదటి తీర్పులో ఎలాగా ఆయన మరి గురించి మరి అక్కడ జనులు ఏమనుకున్నారు అనేది మనం ఇక్కడ చూస్తాం. చూడండి, ఎవరైనా మొట్టమొదటి ఒక పని చేశారనుకో మరి అంత పర్ఫెక్ట్గా ఉండదన్నమాట. ఒక బిల్డర్ అన్నారు అనుకోండి, ఫస్ట్ చేశారనుకో ఏదో ఒక పొరపాటు ఉంటుంది. మరి సీనియర్ బిల్డర్ వచ్చి ఇది నువ్వు ఇక్కడ చేయకూడదు, ఇక్కడ పొరపాటు చేసినావు అంటారు అన్నమాట. చూడండి, ఒక కార్పెంటర్ చూసాను, మరి ఆ కార్పెంటర్లో ఇది ఈ విధంగా చేయకూడదు, ఇక్కడ ఈ డోర్ ఇక్కడ పెట్టకూడదు అని అక్కడ మిస్టేక్ చూపిస్తాడు అన్నమాట. ఒక ఇంజనీరింగ్ మరొక సీనియర్ ఇంజనీరింగ్ మరి తప్పులు పడతాడు. డాక్టర్ విషయంలో కూడా అంతే. ఈ లోకంలో ఉపాధ్యాయులైన ఎవరైనా సరే మరి ఫస్ట్ చేసిన పనులు కొన్ని తప్పులు కనపడతాయి అన్నమాట. అయితే చూడండి, ఇక్కడ దేవుని జ్ఞానంతో నింపబడిన వ్యక్తి మొట్టమొదటి తీర్పు ఈయన మరి చూడండి ఏ విధంగా ఉందో ఈయన తీర్పు అనేది మనం చూసినట్టయితే చూడండి, దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడింది. 28వ వచనం చూడండి, 3వ అధ్యాయము మొదటి రోజులు 3వ అధ్యాయము 28వ వచనం నేను చదువుతాను ప్రియులారా, మీరు జాగ్రత్తగా వినండి. అంతటా ఇజ్రాయేల్ అందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయం విచారించుటయందు రాజు దైవ జ్ఞానం పొందినాడని గ్రహించి అతనికి భయపడారు. చూసాడండి, ఇక్కడ సందర్భం ఏమంటే ఇద్దరు స్త్రీలు వస్తారన్నమాట. సొలొమోను ఒక రాజ్య సభకు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నైట్ పండుకున్నప్పుడు ఒక ఆమె, ఇద్దరు మగపిల్లలే ఉంటారు. అయితే ఒక ఆమె నిద్ర మబ్బులో ఆ పిల్లవాని మీద పడి పొర్లుతుంది, చచ్చిపోతాడు. అయితే ఆమెకు మెలకు వచ్చిన తర్వాత చూసినప్పుడు ఆమె పిల్లవాడు చనిపోయింటాడు అనమాట. చనిపోయినప్పుడు అప్పుడు చూస్తాడు ఇంకొక ఆమె పిల్లవాడు బ్రతికుంటాడు. అరే నా పిల్లవాడు చనిపోయినాడు, పొరపాటు అయిందని చనిపోయిన పిల్లోని ఆ ఒక బ్రతికున్న పిల్ల స్థలంలో పెట్టి ఆ పిల్లోని తీసుకొని ఈమె తీసుకుంటుంది. తీసుకున్నప్పుడు అప్పుడు ఆమె చూసి ఎప్పుడైనా కన్న తల్లి వెంటనే కనిపెడుతుంది కదా. చూడండి, మన మన నాన్న కానీ మనల్ని ఎమ్మడే కనిపెడతారు. మనం కూడా మన నాన్న ఎవరు అమ్మ ఎవరు అని మనం కూడా కనిపెడతాం. చూడండి, అయితే ఎమ్మడే స్పర్శ తెలిసి ఈ నా పిల్లవాడు కాదే అని చూసి ఆమె చూసి ఏంది నా పిల్లని తీసుకున్నామని వాళ్ళు చెప్తారు. లేదు నా అబ్బాయి అయినప్పుడు వాళ్ళిద్దరు గొడవ అయినప్పుడు అది రాజు కాడికి వచ్చేసి రాజు కాడ కూడా అదే అంటారు. లేదండి అబ్బాయి నా పిల్లోడు, ఆ అమ్మాయి మరి నైట్ పండుకున్నప్పుడు మరి అబ్బాయి మీనికి
వచ్చింది, చచ్చిపోయాడు. మరి నేను నిద్రపోయేటప్పుడు నా పిల్లోని తీసుకొని చనిపోయిన పిల్లోని, ఆమె పిల్లోని నా కాడ పెట్టింది, చనిపోయిన పిల్లోని అని చెప్తే ఆమె అట్లే చెప్తుంది, ఈమె అట్లే చెప్తుంది. లేదు నా పిల్లవాడు, చచ్చినవాడే నా పిల్లవాడు, చచ్చినవాడు నీ పిల్లవాడు, బ్రతికినవాడు నా పిల్లవాడు అంటారు. ఇద్దరు అదే మాట అంటారు అనమాట. అప్పుడు రాజుకు ఇంకా ఎందుకంటే ఈయన దైవ జ్ఞానం పొందినాడని ఈయనకు తెలుసు. అయితే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు, అరే ఫస్ట్ రాజు అయినాడు కదా, ఏం చెప్తాడో సొలొమోన్ రాజు, ఎట్లా తీర్పు తీరుస్తాడో, ఇది ఎట్లా సాల్వ్ చేస్తాడో అని అందరూ కూడా మరి ఏకదమ్మన ఒకే విధంగా చూస్తున్నారు, ఆశ్చర్యంగా చూస్తున్నారు. అప్పుడు ఈయన దైవ జ్ఞానం పొందినవాడు కాబట్టి మరి ఏం కంగారు పడకుండా ఈజీగా ఒకటే ఒక మాట చెప్పాడు, కత్తి తీసుకురమని చెప్పాడు. కత్తి తీసుకురమని చెప్పినప్పుడు అందరికీ అర్థం కాలేదు, ఇదేంటి కత్తి తీసుకురమంటున్నాడు, ఏదో ధర్మశాస్త్రము మరి తర్వాత మోసే లేఖనాలు అవి పరిశోధించాలి, ఎట్లా తీర్చాడు మోసే, ఎట్లా తీర్చాడు, ఇంకా మరి ధర్మశాస్త్రంలో ఏం చెప్తుందో అది చూడాలి, కానీ ఈయన కత్తి తీసుకురమంటున్నాడు. అందరూ ఆశ్చర్యపోయినప్పుడు కత్తి తీసుకురమని చెప్పాడు. కత్తి తెచ్చారు. మరి రాజు ఆజ్ఞిస్తే వెంటనే తెచ్చేశారు కత్తి. సరే తీసుకొని ఆ కత్తి తీసుకున్న పిల్లవాడిని రెండు మధ్యలోకి నరకమేయమని చెప్పాడు, 2 తుంటలు చేయమని చెప్పాడు. ఓరినైనా ఇదేం తీరు ప్రభు అని అందరూ ఆశ్చర్యపోయినప్పుడు మరి ఇంకా పిల్లవాడిని పెట్టి నరికేటప్పుడు వెంటనే వాళ్ళ అమ్మ వచ్చింది. వాళ్ళ నిజమైన తల్లొచ్చి, వద్దు మా అబ్బాయిని చంపొద్దు, మరి మా అబ్బాయిని బ్రతికుంటే సార్ ఆమెకి ఇచ్చేసేయి, మా పిల్లవాడిని ఎంత మాత్రం చంపొద్దు, ఆమెకి ఇచ్చేసేయి అని చెప్తుంది అనమాట. అప్పుడు రాజు చూస్తాడు. చూసి మరి ఆమె పిల్లోడు చచ్చిపోయిన ఆమె మౌనంగా చూస్తుందన్నమాట. సరే చనిపోయి మా అబ్బాయి కూడా చనిపోయాడు కదా, ఆమె అబ్బాయి కూడా చనిపోవాలి, ఆమె పిల్లవాడు కూడా చనిపోవాలని ఆమె చూస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు వెంటనే చూస్తారు, చూడు ఈమె జాలిపడిన ఆమెనే తల్లి అని ఆ పిల్లవాడిని ఎవరైతే జాలిపడ్డారో ఆమెకి ఇచ్చేసినారు. అప్పుడు అందరూ చూస్తారు, నిజంగా మరి రాజు దైవజ్ఞానం పొందినవాడని. వెంటనే అందరూ భయపడిపోతారు. చూడండి, భయం అంటే అది. చాలామంది నాకు భయపడాలంటారు. చూడండి, ఎందుకు భయపడతారు? ఒకవేళ మరి నువ్వేమన్నా పెద్ద అధికారంలో ఉంటే నీకు భయపడవచ్చు, కానీ అది నీ ఎదుటినే భయపడతారు, కానీ పక్కన భయపడరు. చాలామంది కొంతమంది ఏం చేస్తారంటే మరి సెల్యూట్ కొట్టుకుంటే వాళ్ళ ప్రభుత్వాల్లో వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్లో మరి నమస్కారం పెట్టుకుంటే కోపం పెట్టుకుంటారు అనమాట. నాకు సెల్యూట్ కొట్టాడు జూనియర్, నాకు నమస్కారం పెట్టాడు అని కోపం పెట్టుకుంటారు. మందిరాలలో కూడా అట్లే ఉంటారు అనమాట. నాకు తెలిసిన ఒక ఆయన కూడా ఉన్నాడు, ఆయనకు ప్రైజ్ లాట్ చెప్పుకుంటే మరి ఆయన అప్పుడేమన్నాడు, తర్వాత ఏదో విధంలో గొడవ పెట్టుకుంటాడు అనమాట, ప్రైజ్ లాట్ చెప్పలేదని. అట్లా కొంతమందిని అన్నాడు. కనుక నేను కూడా ఇప్పుడు కూడా ఆయన కలిస్తే ప్రైజ్ లాట్ అంట. చూడండి, అట్లా వాళ్ళు ఉంటారు అనమాట కొంతమంది. కనుక ఇక్కడ అలాంటి భయం కాదు, అంటే మనం ఎదుట భయపడి పక్కన తిట్టుకునే లాంటి మరి జ్ఞానం కాదు ఈయనది. దైవ జ్ఞానం పొందినాడు. నిజంగా ప్రజలందరూ అంటే అక్కడ ఎంతో సీనియర్స్ ఉన్నారనమాట. దావీదు రాజు మరి 40 సంవత్సరాలు చేశాడు. 40 సంవత్సరాలు సీనియర్స్ ఉన్నారు ఆ రాజ్యసభలో. సొలొమోను మరి అప్పుడప్పుడే ఆయన రాజ్యానికి వచ్చాడు, కానీ దైవ జ్ఞానం పొందాడు కాబట్టి సీనియర్సే కూడా ఇంప్రెస్ అయ్యేటట్టు, వాళ్ళే ఆశ్చర్యపోయేటట్టు ఈయన తీర్పిచ్చాడు అనమాట. ఎందుకంటే దైవ జ్ఞానం పొందితే మనం చేసే మన కుటుంబ సంబంధం, మన కుటుంబం సభ్యులు కానీ మన కుటుంబం పెద్దలు కానీ అందరూ కూడా మరి విస్మయం పొందుతారన్నమాట. ఎందుకంటే మనం ఏదైనా ఏ పని చేసినా సరే, నువ్వు ఏ పనిలో అయినా కానీ దేవుని జ్ఞానం నందు నువ్వు కుటుంబ బాధ్యత ఉంటే కుటుంబ బాధ్యతలో నువ్వు దేవుని జ్ఞానం పొంది నీ కుటుంబాన్ని నడిపించు. తర్వాత నువ్వు సంఘ బాధ్యత ఉంటే మరి దేవుని జ్ఞానం నుండి మరి నడిపించు. నువ్వు స్వార్థికునివైతే, స్వార్థ లీడర్ అయితే నువ్వు దేవుని జ్ఞానం నుండి నడిపించు. నువ్వు దేశానికి నాయకునివైతే దేవుని జ్ఞానం నుండి నడిపించు. నువ్వు ప్రపంచానికి దేవుడు నేను ఎన్నుకుంటే దేవుని జ్ఞానం నుండి నడిపించు. ప్రియులారా, దేవుని జ్ఞానం లేకుండా మీ సొంత జ్ఞానం ద్వారా మీరు నడిపించారంటే ప్రజలకు మరి లాభం ఉండదు, దాని తర్వాత మీకు కూడా లాభం ఉండదు, తర్వాత దేవుని యొక్క తీర్పు మీరు పొందుతారు. ఎవరైనా సరే, ఇది దేవుని వాక్య ప్రకారంగా చెప్తున్నారు. కనుక సొలొమోను చూడండి, ఇక్కడ దేవుని జ్ఞానం పొంది వెంటనే ఆమెకు న్యాయం చేశాడు. కనుక అప్పుడు అందరూ కూడా మరి సొలొమోనుకు భయపడిపోయారంట. చూడండి, మరి ఇలాంటి జ్ఞానం ఎవరిస్తారంటే మనకు మరి దేవుని వాక్యం చదవటంలోనే మనకు జ్ఞానం వస్తుంది. చూడండి, మరొక మరి భాగంలో అంటే చాలా విషయాలు ఉన్నాయి, మీకు చూపిస్తున్నాను అంతే. తర్వాత చూడండి, మరి 1 రాజులు 10వ అధ్యాయంలో కూడా ఇక్కడ కూడా సొలొమోనే మరి జ్ఞానం వినడానికి షేబాదేశపు రాణి వస్తుంది అనమాట. షేబాదేశపు రాణి చూడండి, షేబాదేశపు రాణి వచ్చి సొలొమోను జ్ఞానాన్ని వినటానికి ఆమె వస్తుంది. వచ్చినప్పుడు ఆమె సొలొమోను యొక్క మరి దగ్గరికి మరి గొప్ప పరివారంతో వస్తారన్నమాట. పరివారం అంటే వాళ్ళ సైనికులు అనమాట. గొప్ప పరివారంతో ఎండి, బంగారు, వజ్రాలు మరి తర్వాత అన్నీ, మరి ఆమె కూడా రాణి
రాణి అనమాట. ఇప్పుడు మనకు ఇంగ్లాండ్ దేశంలో అంటే నేను చూడలేదు, మీరు చూశారేమో, ఇంగ్లాండ్ దేశము దాదాపు మరి 200 సంవత్సరాలు మన భారతదేశాన్ని పరిపాలించడని మనం చరిత్రలో చదువుకుంటాం. ఇంగ్లాండ్ దేశపు రాణి ఎట్లా మరి ఉంటుందో ఆ దినాల్లో మరి శోభా దేశపు రాణి కూడా మరి గొప్ప పరివారంతో సొలొమోను దర్శించడానికి వచ్చినారు. ఎందుకంటే సొలొమోను గురించి అందరూ చెప్తున్నారు, వాళ్ళ రాజ్యంలో చెప్తున్నారు, మరి తర్వాత వాళ్ళ ఇంట్లో చెప్తున్నారు, మరి వాళ్ళ రాజ్యసభలో కూడా చెప్తున్నారు అన్నమాట. అరే ఇంతగా చెప్తున్నారే, నా గురించి చెప్పడం లేదు, సొలొమోను గురించి ఆయన పెద్ద జ్ఞానవంతుడంట, ఆయన కట్టిన దేవాలయం అంట, మరి చాలా గొప్పగా చెప్తున్నారు. మరి ఆయన చెట్ల మీద పాటలు రాస్తాడంట, పక్షుల మీద పాటలు రాస్తాడంట, తర్వాత మరి అన్ని చీమల గురించి మరి మనకు చెప్తాడంట అని అన్ని విషయాల్లో కూడా మరి సొలొమోను జ్ఞానం విని ఆమె సరే చూడాలని వచ్చేసింది అనమాట. చూసిన తర్వాత మరి చెప్పేదానికన్నా ఇక్కడ ఆమె చూసేది ఇంకా ఎక్కువైపోయింది అనమాట. వీళ్ళు మరి చెప్పేది చాలా తక్కువ చెప్పారు, ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంది సొలొమోను ఒక ప్రభావం, ఆయన జ్ఞానం అని మరి ఆమె ఆశ్చర్యపోయింది అనమాట. ఆశ్చర్యపోయిన తర్వాత అప్పుడు మరి ఈమె సొలొమోను ప్రశ్నిస్తారు. చూడండి, ఆ మాటలు చదివి వినిపిస్తాను, మీరు బైబిల్ దగ్గర మీరు కూడా చదవండి. 14వ వచనం 5వ వచనం చూడండి, 4వ వచనం 5వ వచనం నేను చదువుతాను. శోభారాణి సొలొమోను ఒక జ్ఞానము, అతడు కట్టించిన మందిరము, అతడు బల్ల మీద భోజన పదార్థములు, అతని సేవకులు కూర్చుండు పీఠములు, అతని ఉపచారకులు కనిపెట్టు వారి వస్త్రములు, అతని గిన్నె అందించు వారిని యెహోవా మందిరం ముందు అతడు అర్పించు దానబలులు చూసి విస్మయం నొందినది. చూసారా, విస్మయం నొందడం అంటే ఆశ్చర్యపడడం అనమాట. ఇప్పుడు ఒక రాజు చేసే పని ఇంకొక రాజు చూసి విస్మయం నొందాడు. అతనికన్నా గొప్ప కార్యాలు నేను చేస్తాను, నేనేం తక్కువనా, నా దగ్గర కూడా వజ్రాలు ఉన్నాయి, వైడూర్యములు ఉన్నాయి, మనులు మాణిక్యములు, మరి బంగారు అన్నీ ఉన్నాయి, నాకు సైన్యం ఉంది, నాకు కూడా రాజ్యం ఉంది అని ఇట్లా ఆలోచిస్తాడు. కానీ ఆ రాజు చేసిన పని చాలా గొప్పది, నేను చేయలేనే అని విస్మయం నొందంత ఎక్కడ కూడా ఉండదనమాట. కానీ ఇక్కడ సొలొమోను చేసిన అంటే ఆమె ఇంకా ఈయన కనపడేటివేనమాట. ఏంటంటే మరి ఆయన ఎంత కనిపెట్టు మరి ఆ ఒక్క పరిచారకులు, వారి వస్త్రములు, వారు కూర్చున్న పీఠములు, వారికి మరి సొలొమోనుకు గిన్నె అందించువారు, చూడండి ఆయన భోజన పదార్థములు, అవి చూసి ఆమె విస్మయం పొందింది. ఇంకా ఎక్కువ మరి సొలొమోను దగ్గర ఉన్న బంగారు వజ్రాలు ఇంకా అవన్నీ చూస్తే ఆమె ఏమైపోద్దు, వెంటనే కళ్ళ కింద పడిపోతుంది. చూసాం మరి అలాంటి విషయాలలో ఏం చేసిందంటే ఈమె రాణి విస్మయం నొందిందటం అంటే కారణం ఏంది, మరి సొలొమోను యొక్క జ్ఞానం. తర్వాత చూడండి మరి ఈమె ఏమని ఆ ఒక సొలొమోను గురించి చెప్తుందో ఆ మాటలు చదివి మీకు వినిపిస్తాను చూడండి. ఆ తర్వాత చూడండి 6వ వచనం నుంచి చదువుతాను. రాజుతో ఇట్లాడాను, ఎవరంటే శోభాదేశపు రాజు అంటుంది అనమాట. శోభాదేశపు రాణి సొలొమోను రాజుతో ఇట్లాను, నీ కార్యముల గురించి జ్ఞానం గురించి నా దేశం ముందు నేను వినిన మాటలు నిజమే, ఆయనను నేను వచ్చి కళ్ళారా చూడక మునుపు ఆ మాటలు నమ్మకుంటేనే ఉన్న దానిలో సగమైన నాతో చెప్పబడలేదు, ఇప్పుడు నేను తెలుసుకున్నాను. నీ జ్ఞానము నీ భాగ్యము నేను వినిన దానికన్నా బహుగా మించి ఉన్నది. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ ఉండి నిలిచి నీ జ్ఞాన వచనములు వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. చూసారండి, మరి నువ్వు కాదు భాగ్యవంతునివి, నీ సేవకులే భాగ్యవంతులు. నీ ఎదుట ఉండి నీ జ్ఞాన వాక్యములు విను నీ సేవకులు భాగ్యవంతులు అంటే ఐశ్వర్యవంతులు, ఆశీర్వవంతులు, అన్నీ కలిగిన వాళ్ళు అనమాట. అంటే నీ యొక్క సేవకులే భాగ్యవంతులు, నీ జ్ఞానము చాలా గొప్పది అని ఆమె చెప్తుంది. ఆ తర్వాత దేవుని కూడా ఈమె స్తుతిస్తుంది. చూడండి, నీ యందు ఆనందించి నిన్ను ఇజ్రాయేల్ మీద రాజుగా నియమించిన నీ దేవుడనే స్తోత్రం కలుగును గాక. యెహోవా ఇజ్రాయేల్ అందరి శాశ్వత ప్రేమ నీతి న్యాయములు అనుసరించి రాజకార్యములు జరిగించుటకు ఆయన నిన్ను నియమించను. నేను చూసిన దేవుని కూడా ఈమె స్తుతిస్తుంది. మరి ఏరే దేశపు రాణి, శోభా దేశపు రాణి
కనుక వాళ్ళ దేవుని గురించి వాళ్ళు చెప్పుకుంటారు గొప్ప, కానీ యెహోవా దేవుని మరి సొలొమోను ఒక జ్ఞానాన్ని బట్టి, ఆయన ఒక పీఠమును బట్టి, ఆయన దగ్గర కనిపెట్టుకునే మరి పరిచారకులను బట్టి, ఆయన అర్పించు దాన బలులు, ఆయన కట్టిన దేవాలయము, ఇవన్నీ చూసి ఆమె ఇష్టం నుండి మరి నీ దేవునికి స్తోత్రము కలుగును గాక అని దేవుని ఆమె ఆరాధిస్తున్నాడు. చూడండి, మనల్ని బట్టి మరి మన జ్ఞానాన్ని బట్టి, మన కార్యాలను బట్టి, మన జీవిత విధానాన్ని బట్టి ఇతరులు మరి దేవుణ్ణి ఆరాధించే వాళ్ళగా ఉండాలి. దేవుడు గొప్పవాడు, మీ దేవుడు గొప్పవాడని చెప్పుకునే వాళ్ళగా ఉండాలి ప్రియులారా. చూడండి, ఇప్పుడు ఇవన్నీ మరి జ్ఞానము మరి సొలొమోనుకు ఉంది, మోజెస్కు ఉంది, తర్వాత దేవుని మందిరం కట్టిన అహోలాబు మరి వారికి మరి కూడా ఉంది. ఆ తర్వాత చూడండి, ఇంకా మరి ఈ జ్ఞానము ఎలాంటి జ్ఞానము ఎక్కడి నుంచి వస్తుందని మనం ఆలోచిస్తే చూడండి ఆ మాటలు. ఇంకా నేను 2 వచనాలు మరి చదివి ముగిస్తాను ప్రియులారా, ఎందుకంటే ఈ వీడియో లాంగ్ అయిపోతుంది కాబట్టి మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. ఆ తర్వాత చూడండి దేవుని వాక్యంలో మరి యాకోబులకు రాసిన పత్రిక ఇక్కడ కొత్త నిబంధనలు కూడా మరి ఈ యొక్క జ్ఞానము గురించి రాయబడింది అనమాట, కొత్త నిబంధనలు. తర్వాత మరి ఈ యొక్క బైబిల్లో ఎన్నిసార్లు జ్ఞానం అనే మాట రాయబడింది అది కూడా మీకు చెప్తాను. కొత్త నిబంధనలో ఎన్నిసార్లు రాయబడిందని మరి చెప్తాను నాకు తెలిసినంత వరకు. తర్వాత పాత నిబంధనలో కూడా ఎన్నిసార్లు రాయబడిందని కూడా మీకు చెప్తాను. మీరు జాగ్రత్తగా వినండి, దేవుని వాక్యం నేర్చుకోండి, దేవుని వాక్యము చదవండి. దేవుని వాక్యం చదవటం మనకు ఎన్నో ఆశీర్వాదాలు కలుగుతాయి. చూడండి, యాకోబులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము చూడండి, ఇక్కడ 17వ వచనం, 3వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. అయితే పైనుంచొచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులువుగా లోబడినది, కనికరములతోనూ మంచి ఫలములతో నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణను లేనిదై ఉన్నది. ఇదే జ్ఞానం అంటండి. పైనుంచి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది. పైనుంచి వచ్చు, పైన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు అనమాట. అంటే దేవుని యొద్ద నుంచి వచ్చే జ్ఞానం. ఇవి 8 లక్షణాలు ఉన్నాయి ఇక్కడ, 8 లక్షణాలు. ఏం లక్షణాలు అంటే మరి మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది. సమాధానం అంటే అందరితో సమాధానం ఉండాలనుకుంటుంది అనమాట ఈ జ్ఞానం. మొట్టమొదట పవిత్రంగా అంటే తాను పవిత్రంగా ఉంచుకోవాలి, నేను దేవుని ఎదుట పవిత్రంగా ఉండాలి అనుకుంటుంది అనమాట ఈ జ్ఞానం. తర్వాత మరి లోక జ్ఞానం ఏం చేస్తుంది? ఎట్లయినా సరే, అపవిత్రునైనా సరే, మరి అబద్ధాలు చెప్పైనా సరే, ఏం చెప్పినా సరే, నాకు డబ్బులు కావాలి, నేనే పెద్దవానిగా ఉండాలి, నేనే గొప్పవానిగా ఉండాలి అనుకుంటుంది అన్నమాట లోక జ్ఞానం. అయితే మరి పవిత్రమైన జ్ఞానం, పైనుంచి వచ్చే జ్ఞానం ఆ విధంగా ఉండదు. అది ఏ జ్ఞానం అంటే ఇది పవిత్రమైన జ్ఞానం. మొట్టమొదట మరి సమాధానకరమైనది, తర్వాత మృదువుగా లోబడుతుంది, తర్వాత హానికరం మనసులో పెట్టుకోదు, ఆ తర్వాత మరి ఇది మంచి పనులు చేసేదిగా ఉంటుంది. 8 లక్షణాలు ఉన్నాయన్నమాట ఇట్లా అక్కడ అన్నీ కూడా. మరి తర్వాత 8 లక్షణాలు మీరంతా కూడా సులువుగా లోబడుతున్నారు. సులువుగా అంటే విధేయత. నాకు ఇంత జ్ఞానం ఉందిలే, నేను ఎందుకు ఆ విధేయత చూపాలి, వాళ్ళే నా మాట వినాలి అనుకోదనమాట ఈ జ్ఞానం. అంటే ఆ జ్ఞానవంతులు కూడా మరి సులువుగా లోబడుతారు. ఆ తర్వాత కనికరములతోనూ మంచి ఫలములతోనూ. కనికరం చూడండి, కనికరం ఎవరిలో ఉంది? ఈ జ్ఞానం పైనుంచి పొందిన వారితో. ఈ పైనుంచి పొందిన జ్ఞానము అంటే పైనుంచి ఏ జ్ఞానం అంటే దేవుని యొద్ద నుంచి ఏ జ్ఞానం వస్తుందో ఆ జ్ఞానం పొందిన వాళ్ళతో ఏముందంటే వాళ్ళలో కనికరము కూడా ఉందన్నమాట. చూడండి, కనికరములతోను, తర్వాత మంచి ఫలములతో. మంచి ఫలములు అంటే, ఫలములు అంటే వారు చేసే కార్యాలు, వారు చేసే పనులు అంటారు, మంచి ఫలములు అంటారు, మంచి ఫలములు. ఆ తర్వాత మరి పక్షపాతమైనను వేషధారినై లేని దేవుడని. పక్షపాతం చూపించినప్పుడు వీళ్ళు మా వాళ్ళు, వీళ్ళు మా కులస్తులు, మా దేశస్తులు, మా ప్రాంతం వాళ్ళు, మా భాష వాళ్ళు, మా కలర్, మా రంగు వాళ్ళు అని చూపించినారు పక్షపాతం. చూడండి, ఇప్పుడు లోకంలో పక్షపాతం ఉంది, తర్వాత మందిరంలో కూడా పక్షపాతం చూపిస్తున్నారు. దేవుని ప్రజల మధ్యలో కూడా చూడండి, సేవకులు, పాస్టర్స్, ఈయన పెద్ద పాస్టర్, ఈయన బిషప్, ఈయన తండ్రి గారు, ఈయన గురువు గారు, అట్లా అందరూ కూడా దేవుని సేవ చేసేవాళ్ళు కదా. ఆల్ ఆర్ ఈక్వల్ అని దేవుని వాక్యం చెప్తుంది. యేసుప్రభువే చెప్పాడు, మీరు ఒక్కడే తండ్రి, ఒక్కడే బోధకుడు, ఒక్కడే మీ గురువు, మీరందరూ కూడా సహోదరులు అని చెప్పారు. ఆల్ ఆర్ ఈక్వల్ అని చెప్పాడు. కానీ అట్లా కాకుండా మరి ఈయన తండ్రి గారు, ఈయన బిషప్ గారు, ఈయన తర్వాత రెవరెండ్ గారు అని పెట్టుకో మంచిదే, కానీ ఇతరులను కూడా అదే ఉద్దేశంతో చెప్పాలి, అదే ఉద్దేశంతో మనము చూడాలి. కనుక నేను పెట్టుకునే పేరు నేను అరుగునేనా,
నేను బిషప్ అని పిలువబడుతున్నాను, రెవరెండ్ అని పిలువబడుతున్నాను, నేను తండ్రి గారిని పిలువబడుతున్నాను. తండ్రి మనసు నాకు ఉందా? గురువు అని పిలువబడుతున్నాను, గురువు మనసు నాకు ఉందా? తండ్రి తర్వాత రెవరెండ్ అంటే పూజారుడు అని అర్థం. రెవరెండ్ అంటే పూజారుడు. పూజారుడు అంటే ఎవరు పూజారుడు? దేవుడు ఒక్కడే పూజహారకుడు, పూజకు హరుగుడు అనమాట. రెవరెండ్ అంటే పూజ హరుగుడు, అంటే పూజకు అరుగుడు, పూజింపబడిన వ్యక్తి ఎవరంటే దేవుడే. సకల ప్రజలు, ఈ సమస్త సృష్టి, మానవ కోటి, ఈ జలచరములు సమస్త సృష్టిని పూజించాల్సింది ఎవరికి? దేవునికి. ఆయనే పూజహారవుడు. ఈ లోకంలో ఎవరు కూడా పూజహారవులు కాలేరు, పేరు పెట్టుకోవటం మాత్రమే. కానీ వాళ్ళు కూడా చనిపోతారు. చనిపోయిన తర్వాత ఎవరిని పూజిస్తారా? నీ సమాధిని పూజిస్తారా? నీ సమాధికి మొక్కుతారా? ఇదంతా మానవ జ్ఞానం అన్నమాట. ఇది దైవ జ్ఞానం కాదు. కనుక మొట్టమొదట పైనుంచి వచ్చే జ్ఞానం పవిత్రమైనది అని చెప్తున్నారు. ప్రియులారా, మన జ్ఞానము పవిత్రమైనదిగా ఉండాలి. మీరు తర్వాత చదువుకోండి, యాకోబులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో చూడండి. చివరిగా మరి ఒక వచనం చూపించి మీకు ఈ యొక్క మరి అన్నీ కూడా మీకు ముగిస్తాను. చూడండి, మరి దానికి ముందుగా మరి జ్ఞానం అనే మాట బైబిల్లో ఎన్నిసార్లు రాయబడింది అని మీకు చెప్తాను. మీకు తెలిస్తే మీరు కామెంట్స్ పెట్టండి, ఇంకా ఎక్కువ సార్లు రాయబడింది బ్రదర్ అంటే నో ప్రాబ్లం, నేను అట్లా ఫీల్ గాను. అయితే నాకు తెలిసినది నీకు చెప్తున్నాను. నాకే తెలిసింది కాదు, మీకు ఇంకా ఎక్కువ నాకన్నా తెలుసు. కానీ దేవుడు నాకు ఇచ్చిన మరి ఆయన యొక్క కృప వలన దేవుడు నాకు తెలియజేసిన మరి సమాచారం ప్రకారంగా మీకు చెప్తున్నాను. చూడండి, ఇప్పుడు మరి జ్ఞానం అనే మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మరి పాత నిబంధనలు ఓల్డ్ టెస్టిమెంట్లో దాదాపు 220 సార్లు రాయబడింది అనమాట. జ్ఞానం అనే మాట ఓల్డ్ టెస్టిమెంట్లో 220 సార్లు రాయబడింది. ఆ తర్వాత న్యూ టెస్టిమెంట్ కొత్త నిబంధనలో 80 సార్లు రాయబడింది. 80 స్థలాల్లో రాయబడింది. చూడండి, మరి ఇవన్నీ కూడా మీకు చెప్పటం లేదు, కొన్ని వచనాలే చూపిస్తున్నాను. ఇంకా మీకు ఏమైనా మరి దేవుని వాక్యం చెప్పడానికి కానీ మరి ఎక్కడైనా కొన్ని వచనాలు ఏమైనా కనపడకుంటే, మీకు అవసరమైన వచనాలు ఉంటే మీరు నాకు ఫోన్ చేయండి, మీకు చెప్తాను. వర్తమానం విషయంలో కానీ ఇంకా వేరే ఏదైనా మీకు దేవుని వాక్యం ఏదైనా డౌట్స్ కానీ, ఈ వచనం మాకు అర్థం కావట్లేదు బ్రదర్, మరి ఎవరి గురించి రాయబడింది, ఎవరి గురించి చెప్తుంది అని మీకు అలాంటి డౌట్స్ ఉంటే కూడా ప్రభు కృప వలన మీ డౌట్స్ క్లారిటీ చేయడానికి దేవుడు నాకు సాయం చేస్తాడు. ప్రభు కృప వలన మీకు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రియులారా, మీరు ముఖమాటం లేకుండా మీరు దేవుని వాక్యాన్ని నేర్చుకోండి, దేవుని వాక్యాన్ని చదవండి. చూడండి, చివరిగా మరి వచనం చదువుతాను. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 76వ వచనం, 76, 79 కలిసి ఉన్నాయి ప్రియులారా. మరి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. మరి ఓ శిశువ, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడదు. మరి మన దేవుని మహావాచ్యలను బట్టి వారి పాపములు క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానమైన అనుగ్రహించినట్లు ఆయన మార్గం సిద్ధపరచుటకై నీవు ప్రభునకు ముందుగా నడుతువు. మన పాదములు సమాధాన మార్గములు నడిపించినట్లు చీకట్లోను మరణఛాయంలో కూర్చున్న వారికి వెలిగించుటకై ఆ మహావాచ్యతలను బట్టి పైనుండి ఆయన అరుణోదయ దర్శనముగా అనుగ్రహించను. అరుణోదయ దర్శనం, పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం. చూడండి, ఇక్కడ ఇద్దరి గురించి రాయబడింది ఈ వచనంలో. మొదటి వ్యక్తి ఎవరంటే యోహాను. ఈ శిశువ, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడదువు అని చెప్పినాడు. సర్వోన్నతుని ప్రవక్త, సర్వోన్నతుడు అంటే దేవునికి ప్రవక్త ఎవరు? యోహాను. మొదట యోహాను గురించి రాయబడింది, తర్వాత మరి భాగంలో యేసుప్రభు గురించి రాయబడింది. చూడండి, మరి ఇది ఎందుకు మరి వచనం చదివించిన అంటే, చూడండి, తన ప్రజలకు రక్షణ జ్ఞానము అనుగ్రహించడం. చూడండి, ఏం జ్ఞానం అంటే రక్షణ జ్ఞానము. ఈ లోకంలో మరి చాలామంది మరి సువార్థికులకు, తర్వాత మరి భూలోకంలో ఉన్న ప్రజలందరికీ కూడా మరి సేవకులకు అందరికీ కూడా రక్షణ అనేది అవసరం. చాలామంది రక్షణ లేకుండా కూడా చాలామంది సువార్త చేస్తారు, రక్షణ లేకుండా మరి సేవ చేస్తారు, రక్షణ లేకుండా రాజ్యాలను కూడా మరి పరిపాలిస్తారు. మరి అధికారులకు కానీ, తర్వాత దేశ నాయకులకు కానీ, ఆ తర్వాత రాజులకు కానీ, అధికారులకు కానీ, ప్రజలందరికీ కూడా రక్షణ అవసరము అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేస్తుంది. రక్షణ అంటే ఏమిటి? ఈ రక్షణ ఉంటేనే ఆ దైవ జ్ఞానం మనం పొందుతాం. రక్షణ ఏంటంటే మన పాపాలన్నీ కూడా ఒప్పుకోవటం. ఏంటి పాపం అంటే మన జన్మ పాపము, కర్మ పాపం.
జన్మ పాపం, కర్మ పాపము, 2 పాపాలు మనం దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడే మనకు ఆయన రక్షణ వస్తుంది. ఆయన రక్షణ ద్వారా ఆయన ఆత్మ ద్వారా ఆయన రక్షణ మనకు అనుగ్రహిస్తాడు. మన కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. మనకు రక్షణ ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం చెప్తుందంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము 22-21 వచనములో ఆమె ఒక కుమారుని కనును తన ప్రజల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెడుదువు అని రాయబడింది. చూడండి, రక్షకుడు అని, యేసు అంటే రక్షకుడు అని అర్థం. కనుక ఆ రక్షణ మనకు వచ్చినప్పుడే మనకు దేవుని వాక్యం అర్థమవుతుంది, మనము దేవుని కార్యాలు చేస్తాము, మనము పైనుంచి జ్ఞానము పొందుతాము భూలోకంలో. ఇక్కడ మనం చదువుకున్న పరిశుద్ధ గ్రంథంలో సొలొమోను ఎట్లా చేశాడు, మరి అబీయు ఏ విధంగా చేశాడు, మరి తర్వాత ఈ విధంగా దేవుని వాక్యములో ఎవరెవరు ఏం పనులు చేశారని కూడా ఇవన్నీ కూడా వాళ్ళు చేసినారంటే వాళ్ళు మొట్టమొదటి రక్షణ పొందినారు. కనుక మనం కూడా రక్షణ పొందాలి ప్రియులారా. రక్షణ అంటే మన బాల్యదినం నుంచి మనం చేసిన తప్పులన్నీ ఒప్పుకోవాలి. మనుషులు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, మనం దేవునికి చెప్పుకోవాలి. దేవుడు సృష్టికర్త, మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు కాబట్టి ఆయనకు చెప్పుకోవాలి. ప్రభా, నేను పలానా దగ్గర ఈ పాపం చేశానని మనసులోనే నిజమైన పశ్చాత్తాపంతో సత్యాన్వేషకులుగా నేను దేవుని రాజ్యం చేరాలి, దేవుని జ్ఞానం పొందాలి, నా జ్ఞానం నిష్ప్రయోజనం, నా జ్ఞానం వల్ల ఇతరులకు ప్రయోజనం లేదు, నా జ్ఞానం వల్ల నాకే ప్రయోజనం లేదని, నేను దేవుని జ్ఞానం కావాలని ఎవరైతే నిజంగా పశ్చాత్తాపడి తన పాపములు వదిలిపెట్టి తన పాపం పశ్చాత్తాపడి మళ్ళీ తన పాపముల విషయంలో వాళ్ళు పోరో అలాంటి వారిని దేవుడు క్షమిస్తాడు. నిజంగా నువ్వు పశ్చాత్తాపడి ఆత్మచేత ప్రేరేపింపబడి దేవుని ఆత్మచేత నువ్వు ఒప్పింపబడితే దేవుడు నేను రక్షిస్తాడు, ఆ రక్షణ జ్ఞానం నీకు అనుగ్రహిస్తాడు. చూడండి, ఈ జ్ఞానాలన్నీ ముందు చదువుకున్న జ్ఞానాలన్నీ ఇంకా మరి బైబిల్లో మరి నాకు తెలిసి న్యూ టెస్టిమెంట్లో, ఓల్డ్ టెస్టిమెంట్లో 220 సార్లు రాయబడింది, తర్వాత న్యూ టెస్టిమెంట్లో 80 సార్లు రాయబడింది. ఈ జ్ఞానం అంటే దగ్గర 300 సార్లు అనమాట. బైబిల్లో 300 సార్లు, మరి న్యూ టెస్టిమెంట్ ఓల్డ్ టెస్టిమెంట్ కలిసి 300 సార్లు స్థలాల్లో రాయబడిన జ్ఞానం నువ్వు పొందాలంటే నువ్వు ఫస్ట్ రక్షింపబడిన వ్యక్తి ఉండాలి. వితౌట్ సాల్వేషన్ నో విజ్డమ్, నో స్మార్ట్ మ్యాన్. కనుక నీవు మరి దేవుని యొక్క రక్షణ లేకుండా నువ్వు దేవుని జ్ఞానాన్ని పొందలేవు. నువ్వు చేసే కార్యాలు దేవుని రక్షణ లేకుండా నువ్వు చేసినావు అనుకో, అది నీ జ్ఞానం ద్వారా చేయబడుతుంది. కనుక అనేక మందికి నష్టం కలుగుతుంది, నష్టం కలుగుతుంది, అనేక మందికి దుఃఖం కలుగుతుంది, అనేకులు నిరాశలు అవుతున్నారు అన్నమాట. వాళ్ళు మరి అనాథలైపోతున్నారు. అనేక మంది నువ్వు చేసిన తీర్పు వలన, నువ్వు చేసిన కార్యాల వలన, నువ్వు చేసిన వైద్యం వలన, నువ్వు డాక్టర్ అయితే చాలామంది వారికి సరైన జ్ఞానం లేక మరి డాక్టర్స్ చాలామంది తప్పు చేస్తారు. తప్పు చేసినప్పుడు ప్రాణాలు పోతాయి. చూడండి, ప్రాణాలు. నువ్వు లాయర్ అయితే మరి దేవుని జ్ఞానం లేకుంటే మరి వారి కుటుంబం అంతా కూడా బజార్లో పడుతుంది. నువ్వు ఇచ్చిన మరి అక్కడ మరి నువ్వు వాదించిన వాదన బట్టి, తర్వాత నువ్వు జడ్జి అయితే నువ్వు ఇచ్చిన తీర్పుని బట్టి మరి అక్కడ కుటుంబాలు మరి బజార్లో పడతాయి. ప్రియులారా, మరి మనుషుల జ్ఞానం కాకుండా దేవుని జ్ఞానం పొందు. నువ్వు ఎమ్మెల్యేవైనా, ఎంపీవైనా, మరి ప్రధానమంత్రివైనా, సీఎంవైనా, ఎవరైనా సరే మీరు దేవుని జ్ఞానం పొంది దేవుని ప్రజలను పరిపాలించండి. మరి దాని ద్వారా మీకు ఆశీర్వాదం, మీ కుటుంబానికి ఆశీర్వాదం, మీ జనరేషన్కి ఆశీర్వాదము, నీ ద్వారా మరి నీ ప్రాంత ప్రజలకు, నీ రాష్ట్రానికి, నీ దేశానికి, నీ ద్వారా ప్రపంచానికి దేవుడు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. చూడండి, సొలొమోను ఎలాగ తీర్పు తీర్చాడు చూసారా. మరి ఆమెను కొట్టలేదు, తిట్టలేదు, ప్రశ్నలు వేయలేదు. కానీ దేవుడు ఇచ్చిన జ్ఞానం వల్ల వెంటనే ఆ ఒక పిల్లవాడిని ఆమె సొంత తల్లికి అప్పగించాడు అన్నమాట. చూడండి, మరి ఆమె ఏరే తల్లి కాడ ఆ పిల్లవాడు ఉంటే ఎంత బాధపడేవాడు. ఎట్లా ఆమె కూడా మరి కొన్ని రోజులకు మరి నేను అనుకుంటాను ఆమె కూడా చంపేసేలేదు. చూడండి, దేవుని జ్ఞానం పొందిన వ్యక్తి సొలొమోను. కనుక మనం కూడా దేవుని జ్ఞానం పొంది మనం తీర్పు తీర్చే విషయంలో, సేవ విషయంలో, ఏ విషయంలో అయినా కానీ ప్రియులారా మీరు దేవుని జ్ఞానం పొందండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించగాక. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. మరి మరొకసారి చెప్తున్నాను, ఈ యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్స్ వాయిస్ ఇన్ హెబ్రోన్ అని ఉంటుంది. మీరు ఇంకా వేరే దేవుని వాక్యం తెలుసుకోవాలంటే మరి దీంట్లో బ్యాక్గ్రౌండ్ ఏముండవు, మరి అవి ఏం చూపించడం ఉండదు. మరి దేవుని వాక్యం మాత్రమే చెప్తాను. మీరు దేవుని వాక్యం తెలుసుకొని దేవుని జ్ఞానం పొంది నిజమైన సంతోష సమాధానం పరలోక రాజ్యం చేరాలంటే ఈ యొక్క మరి దేవుని వాక్యం కొరకై మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరి ఏరే వాళ్ళకు కూడా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మీ గ్రూపులలో కూడా పెట్టండి. మరి మీకు చెప్తాను, ఛానల్ పేరు గుర్తుపెట్టుకోండి, గాడ్స్ వాయిస్ ఇన్ హెబ్రోన్ అని అంటుంది. గాడ్స్ వాయిస్ ఇన్ హెబ్రోన్. నా ఛానల్ నెంబర్ కూడా చెప్తాను, మీకు ఏదో అవసరం ఉంటే మరి మీరు ఫోన్ చేయండి. 6304371044 ఇలా ఇది వాట్సాప్ నెంబర్. మరొక నెంబర్ కూడా మీకు చెప్తాను, 9581036711. కనుక ఈ 2 నెంబర్లకు మీకు ఒక నెంబర్ తగులుకుంటే ఇంకొక నెంబర్ తగులుతుంది. కనుక మీరు ఫోన్ చేయండి, మీ అవసరాలు ఏమన్నా దేవుడు తీరుస్తాడు. మరి ఆ వాక్యంలో సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగండి. ప్రభు నాకు ఇచ్చిన మరి తలంపుల ప్రకారంగా మీతో పంచుకుంటాను. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మరి ఆదికాండం 2వ అధ్యాయము 17వ వచనంలో 3వ మాట, మరి తెలివి, జ్ఞానం, బుద్ధి, వివేకం ఇవన్నీ కూడా ఒకటే అర్థం ఇచ్చే పదాలు. మరి తెలివి గురించి రాయబడింది కనుక తెలివిని గురించి, జ్ఞానం గురించి మేము తెలుసుకున్నాం తండ్రి. మరి మీ వాక్య ప్రకారంగా మేము కూడా మరి ఈ జ్ఞానం అంతా పొందాలంటే మరి రక్షణ అవసరం. కనుక రక్షణ తండ్రి, లూకాసు వార్త 1వ అధ్యాయము మరి 70 నుంచి 79 వరకు చదువుకున్నాం. ఆ విధంగా మీ బిడ్డల్ని సిద్ధపరిచి మరి ఇంకా ఎవరికైతే రక్షణ లేదో వారికి రక్షణ అనుగ్రహించండి. ఇంకా ఎవరైతే మీ జ్ఞానం పొందలేదో వారు మీ జ్ఞానం పొంది మరి దేశాన్ని, రాష్ట్రాన్ని, కుటుంబాన్ని, ప్రాంతాలని ప్రభా, మరి సేవకులైతేమి, మరి ఎంప్లాయీస్ అయితేమి, అధికారులు అయితేమి అందరూ కూడా మీ జ్ఞానం పొంది మరి భూలోకాన్ని పరిపాలించడానికి మీ బిడ్డలకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంత జ్ఞానం ద్వారా చేస్తే నష్టపోతాం కనుక ఆ విధంగా కాకుండా మీ జ్ఞానం ద్వారా మరి మీ బిడ్డలు మరి పని చేయడానికి, మీ జ్ఞానం ద్వారా వాళ్ళు నింపబడటానికి మీరే సహాయపడమని, కృప చూపమని మా ప్రార్థన మీరు ఆలకించినందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. వారి కుటుంబాలను దీవించండి, వారి కుటుంబంలో ఉన్న ప్రతి అవసరం దగ్గర తీర్చండి ప్రభా. ఎవరైతే మరి మీ బిడ్డలు తండ్రి జాబ్ కొరకు ఎదురు చూసే వాళ్ళ కొరకు, స్టడీ కొరకు ఎదురు చూసేవారు, వివాహం కొరకు ఎదురు చూసే వాళ్ళ కొరకు, మరి తండ్రి సంతానం కొరకు ఎదురు చూసే వాళ్ళ కొరకు, సొంత గృహముల కొరకు ఎదురు చూసే వాళ్ళ కొరకు, మరి ఏ విషయంలో మీ బిడ్డలు మీ వైపు చూస్తున్నారో, ఇంకా తండ్రి మరి అనారోగ్యం ఉన్నవారు, హాస్పిటల్లో ఉన్నవాళ్ళు, జైల్లో ఉన్నవాళ్ళు తండ్రి, ఇంకా ప్రభా మరి తెగని మరి తగాదులు తండ్రి కోర్టులో ఉన్న మరి బిడ్డలందరినీ కూడా మీరే న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాను. కృప చూపమని మీ బిడ్డలందరినీ మీ జ్ఞానంతో నింపి మీరు ఆశీర్వదించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామని హెచ్చించుతూ మా ప్రార్థన మీరు ఆలకించినందుకు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, మరి ఇంకా మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే కూడా నాకు ఫోన్ చేయండి, మరి మెసేజ్ చేయండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.